పెళ్ళైన కొత్తలో ప్రతి ఆడపిల్లకి కూడా తన తల్లి తండ్రికి ఫోన్ చేసి మాట్లాడాలి, కబుర్లు చెప్పుకోవాలని తప్పకుండా ఉంటుంది కదండి. వాళ్ళకి ఫోన్ చేసి మాట్లాడినంత మాత్రాన వాళ్ళకి ఏదో చెప్పేస్తారు, మా గురించి ఏదో చెప్తారు అలాంటి వాళ్ళు ఫీల్ అయ్యి ఊరికే ఏం ఫోన్ చేయాలి, అంతగానం చెప్పేటి ఏముంటాయి, మీ అమ్మతో ఏం మాట్లాడాలి అంటూ కొంచెం అత్తింటి వారే అంటూనే ఉంటారండి. కానీ పెళ్ళై అత్తవారింటికి పోయింది, ఇంతవరకు తల్లిదండ్రులను వదిలిపెట్టి వెళ్ళలేదు. హాస్టళ్ళల్లో ఉన్నా కూడా వాళ్ళు ఎప్పుడంటే అప్పుడు తల్లిదండ్రులకు ఫోన్ చేసి మాట్లాడుకుంటూనే ఉంటారు. వాళ్ళకి రిస్ట్రిక్షన్స్ చెప్పేవాళ్ళు ఎవరు ఉండరు. ఎందుకంటే హాస్టల్స్ అంటే పెద్ద పెద్ద చదువులు అయ్యాకనే కదా పెళ్ళిళ్ళు చేసేది. సో అత్తగారింటికి పోయాక కూడా అదే ఫ్రీడమ్తో వాళ్ళు అమ్మ నాన్నతో మాట్లాడదామని ఫోన్ చేస్తూ ఉంటారండి. కానీ రోజు ఏం ఫోన్ చేయాలి, అంతగానం చెప్పేటి ఏముంటాయి అంటూ కొంచెం అత్తింటి వారి సైడు ఏదో ఒకటి అంటూనే ఉంటారండి. కానీ ప్లీజ్ కొత్తగా పెళ్ళైన ఆడపిల్లల్ని అట్లా ప్రశ్నించకండి. వాళ్ళు ఎంత తల్లిదండ్రితో మాట్లాడుకోగలిగితే అత్త ఇంటితోటి అంత తొందరగా కలిసిపోతారండి. నిజమండి ఇది. ఎందుకంటే తల్లిదండ్రుల మీద బెంగతోటి అత్తమామలతోటి కలిసిపోలేరు తొందరగా. అదే తల్లితోటి మాట్లాడుతుంటే మంచిగా వాళ్ళు మా పుట్టింట్లోనే ఉన్నారు అన్నంత సంతోషంగా ఉంటారు. సో వాళ్ళు పుట్టింటికి దూరమైన అనే విషయాన్ని వాళ్ళు మర్చిపోతారు. దానివల్ల వాళ్ళు ఎక్కడ ఉన్నారు ప్రజెన్స్లో వాళ్ళు మంచిగా హ్యాపీగా ఉండగలుగుతారు. సో మీరు ఇది అర్థం చేసుకుంటారని, ఏ అత్తగారు మామగారు కూడా ఊరికే మీ అమ్మ మీ నాన్నకి ఫోన్ చేస్తున్నావు ఎందుకు అని అడగకుండా ఉంటారని ఆశిస్తూ బాయ్ అండి. అర్థం చేసుకోండి అంతే. బాయ్. మీకు ఈ విషయం కనుక నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి.